హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్ తెలుగు. ఇవాళ నేను టేస్టీగా అండ్ సులభంగా ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని ముందుగా ఉడకబెట్టి పొట్టు తీసిన ఎగ్స్కి ఇలా 4 వైపులా ఘాట్లు పెట్టి కొద్దిగా ఫ్రై చేసి తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే గిన్నెలో ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని ఇక్కడ ప్లేట్లో చూపించిన మసాలా దినుసులన్నీ వేసి వేయించి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసి వేసుకొని బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు ఇంకా 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించి తర్వాత ఒక పెద్ద టమోటాను కట్ చేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. టమోటాలు కాస్త మెత్తబడ్డాక అందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం ఇంకా 3/4 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కాస్త వేగనివ్వండి. తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల పెరుగు, కొద్దిగా పుదీనా ఇంకా 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అన్నీ వేసి బాగా కలిసే వరకు వేగనివ్వండి. టమాటాలు బాగా మెత్తపడి ఈ మసాలాలన్నీ బాగా వేగేంత వరకు కలుపుతూనే ఉండాలి. వేసిన మసాలాలన్నీ ఆయిల్లో బాగా వేగిన తర్వాత సాల్ట్ కొద్దిగా వేసుకోండి. ఇక్కడ కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాము, తర్వాత మళ్ళీ సాల్ట్ వేసుకుంటాము, అందుకని చూసుకొని వేసుకోండి. తర్వాత ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసిన ఎగ్స్ను కూడా వేసి కొద్దిసేపు కలపండి. ఇలా చేస్తే ఉప్పు కారాలు ఎగ్స్కి బాగా పడతాయి. కొద్దిసేపు కలుపుకున్నాక ఇందులో నుంచి ఎగ్స్ని మాత్రం తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు బియ్యానికి సరిపడా నీళ్లు వేసుకోండి. ఇక్కడ నేను 3 కప్పుల బియ్యం తీసుకున్నాను, అందుకు 4.5 కప్పుల నీళ్ళని తీసుకుంటున్నాను. తర్వాత ఇంకొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఎసరుని బాగా మరగనివ్వండి. ఎసరు బాగా మరిగిందండి. ఇప్పుడు ఇందులో ముందుగానే 1 గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకొని మెల్లగా కలుపుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. బియ్యం వేసుకున్నాక బియ్యం విరగకుండా మెల్లగా గరిటెతో కింద నుండి కలుపుకోవాలి, లేదంటే బియ్యం విరిగిపోతాయి. అంతా ఒకసారి కలుపుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ బిర్యానీ బాగా ఉడికేంత వరకు అలాగే ఉంచాలి. అంతే, వేడి వేడి బిర్యానీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.